అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారు తన పరిశుద్ధ కృప మనందరికీ ప్రసాదించుగాక. ప్రియమైన స్నేహితులారా, మనము దేవుని వాక్యాన్ని చూద్దామండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీతో యుద్ధము చేయువారితో నేను యుద్ధము చేసేదను అని సర్వోన్నతుడైనటువంటి ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఏర్పాటు ప్రజలు, అమూల్యమైన భక్తులు, దైవ చిత్తాన్ని నెరవేర్చే వాక్యానుసారులతో ఎవరైనా యుద్ధం చేస్తే వారితో స్వయముగా దేవుడే యుద్ధం చేస్తాను అని ఇక్కడ వాగ్దానం చేశారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దైవ జనాంగము దేవుని మీద ఆనుకున్నప్పుడు, విశ్వసించినప్పుడు వారి పక్షముగా దేవుడు నిలిచి వారిని ఆదరిస్తూ వారికి ఆశ్రయమై నిలబడ్డారు. ప్రియులారా, ఉదాహరణ మనము ఐగుప్తునే తీసుకుంటే, దైవ జనాంగము కోసం ఐగుప్తునే దేవుడు సర్వనాశనం చేశాడు తెగుళ్లతో. అలాగే వారి ప్రయాణంలో మరి పరిశుద్ధుడైనటువంటి ప్రభు వచ్చిన ఆటంకాలన్నిటినీ తన అమూల్యమైన ప్రజల కోసం ఆయన అవలేలగా వాటిని ఎదుర్కొనే శక్తిని వారికి ప్రసాదించారు. ప్రియులారా, అసాధ్యమైనవన్నీ కూడా ఆయన సాధ్యం చేసి చూపించారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎందుకు ఇవన్నీ చేశారు అంటే, దేవుడు కోరుకున్న వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుస్తున్న వారికి వచ్చే ప్రతి కష్టాన్ని చూసిన ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ శోధనల నుండి వారు విడుదల పొందాలని, జయం పొందాలని ప్రభు వారి పక్షముగా ఉన్నాను అని చెప్పి రుజువుపరుస్తూ ఉన్నారు. ఈ కడవరి దినాలలో ప్రియమైన స్నేహితుడా, ప్రియమైనటువంటి మరి ఒక విశ్వాసి, ఇక్కడ జీవము కలిగిన దేవుడు నీ కొరకే పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, ఆయన పని చెయ్యాలి అంటే నీవు ఆయన సన్నిధిలో మోకరించి ఆయన వైపు చూస్తూ దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి. ఆనాడు మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి చేతులు జోడించి ప్రభు వైపు చూస్తుండగా, మోకరించి చేతులు జోడించినటువంటి మోషేకు పని చెప్పడం ఇష్టం లేని దేవుడు తన వ్రేలుతోనే రాతి పలకల మీద ఆజ్ఞలను రాసి ఇచ్చారు. దేవుడు పని చేయాలంటే నీ చేతులు దేవునికి నమస్కరిస్తూ నీ మోకాళ్ళు ఊని ఆయన ఎదుట దీన మనస్కుడివై ఉండాలి. అప్పుడే పరిశుద్ధుడైనటువంటి ప్రభు నీ పక్షముగా నిలిచి సమస్తమైన కార్యాలను జరిగిస్తారు. అవి అసాధ్యమే నీకు, కానీ దేవునికి సాధ్యం. గనుక దేవుడు మన పక్షముగా ఉండి అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసి చూపిస్తారు. అప్పుడు ఆయన్ని మరింతగా మహిమపరచగలం. అట్టి మహిమ కలిగినటువంటి దీవెనలు ప్రభు మనకు ప్రసాదిస్తూ మన ద్వారా నిరంతరము ఆయన ఘనత నందును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రిని స్తోత్రములు. ఇదిగో ప్రభా, నేను ఆశ్రయించిన బిడ్డలు నా ప్రభా నీ తట్టు చూస్తూ ఉన్నారు కనుక, నా ప్రభా వారికి ఉన్న ప్రతి విధమైనటువంటి అక్కర నీవెరిగిన వాడవై ఉన్నావు కనుక, నీవే వారు కోరిన రీతిగా సమాధానంనిస్తూ ఆదరిస్తూ వారి కొరకు నిరంతరము చేయవలసిన కార్యాలను ప్రేమతో జరిగించుచు సహాయం ఇమ్మని నిరంతర సహాయకుడగు క్రీస్తు యేసు పుణ్యనామమున ప్రార్థించి నీ చేతులుగా అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.